వావ్, వెరీ నైస్ డాడ్. ఏంటిదంతా? ఒకసారి ఇటు చూడు జై. గోపెమ్మ వేషం కట్టి మంగోల చేత బట్టి వచ్చెనమ్మా. నవమోహన జీవన వరమిచ్చెనమ్మా. ఇకపై ఇంకెప్పుడు నీ చేయి విడిచి వెళ్ళనని చేతిలోన చేసి ఒట్టేసెనమ్మా. డాడ్, ఇక్కడ తీసుకొచ్చారండి? ఇదంతా మీ జేజీ పిన్ని చేసిన ఏర్పాటు జై. నీకు నచ్చిందా బాబు? ఈ వెల్కమ్ చాలా కొత్తగా ఉంది పిన్ని. నీకెలా అనిపించిందమ్మా? కోలాటాల్లో నాకేం కొత్త కాదు, మా ఊళ్ళో బోలెడు సార్లు చూశాను. మీ ఊరా? నువ్వు పుట్టి పెరిగింది హైదరాబాద్ లో కాదా? తను చెప్పింది మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదండి. విలేజ్ కల్చర్ ని చూపించే మా ఊరు అనే టీవీ ప్రోగ్రాంలో ఈ కోలాటాన్ని చాలాసార్లు చూశానని చెప్పింది. అంతేనా? ఇంకా పల్లెటూరి పిల్లలా చెబితేనో మీ పిల్లేనేమోనని అనుమానం వచ్చింది. ఎలాంటి అనుమానాలు అపోహలు పడడానికి మనం ఇక్కడికి రాలేదు. ఈ పెళ్లిని ఇక్కడే ఉండి 5 రోజులు పండుగలా జరుపుకోవడానికి వచ్చాం. ఓ, 5 రోజుల పండగ? అవును జై, నా జీవితంలో నేను చూడబోయే ఆఖరి పెళ్లి ఇది. ఈ కళ్యాణ వైభోగాన్ని 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిపించాలనుకుంటున్నాను. ఈ 5 రోజులు అంతా ఇక్కడే ఉండి రోజుకొక సంబరంతో సందడి చేద్దాం. మీ ఆలోచన చాలా బేసిక్గా ఉంది బామ్మగారు. పెళ్ళంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకునే సంబరమే, కానీ పెళ్లికి ముందే మగ పెళ్లి వాళ్ళు ఆడపెళ్లి వాళ్ళు కలిసి సంబరం చేసుకోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. కొత్త విషయాలెప్పుడూ ముందర్థం కావద్దునా, అనుభవించిన తర్వాతే ఆ ఆనందం తెలుస్తుంది. స్వరూప్ గారు, ఈ 5 రోజుల సంబరానికి మీకే అభ్యంతరం లేదు కదా? నో, ఇదంతా చూస్తుంటే నాకు హ్యాపీగా ఉంది. సరే, అందరూ రండి, కోలాటం చూద్దాం. రండి. నిత్య, ఒక నిమిషం. చారి, నువ్వు కూడా ఉండు. ఏంటి సార్? అయినా ఈ 5 రోజులు పెళ్ళేంటి చారి? ఇది పాత ట్రెండే సార్. పూర్వకాలంలో పెళ్లిళ్ళు ఇలాగే చేసేవారు. బామ్మగారు అప్పటి కాలం వారు కాబట్టి మీ పెళ్లిని ఇలా జరిపించడానికి ప్లాన్ చేశారు. ఏది అవైనా ఈ పెళ్లి మాత్రం చాలా బాగుంటుంది సార్. ఏం బాగోటం లేదు చారి, నాకేం నచ్చలేదు. నీకెలా అనిపిస్తుంది నిత్య? పెళ్లి పిట్టల వరకు ఎలాగోలా గడిచిపోతే చాలనిపిస్తుంది. పీటల వరకు అంటున్నావు? పీటలపై కూర్చొని నాతో తాళి కట్టించుకోవా? ఆ పని చేసేది నేను కాదు, నిత్య మేడం. చెప్పు నిత్య. అంటే అది నాకు అర్థమైంది సార్. ఈ 5 రోజులు 5 క్షణాలా గడిచిపోయి మీతో తాళి కట్టించుకునే క్షణం త్వరగా రావాలని మేడం గారు కోరుకుంటున్నారు. అంతేనా నిత్య? అది చారిగా చెప్పారు కదా, అంతే. నా ఫీలింగ్ ఏంటో చెప్పనా? ఈ 5 days నువ్వు మీ ఇంట్లో ఉండి, నేను మా ఇంట్లో ఉండి, ఇద్దరం దూరంగా ఉండి, ఎప్పుడెప్పుడు కలుస్తామన్న ఆశగా ఉండి, అప్పుడప్పుడు ఫోన్లు చేసుకుంటూ అర్ధరాత్రి మీ ఇంటి గోడ దూకి దొంగచాటుగా నేను కలవడానికి వచ్చి ఇలా పట్టేసుకుని ఇలా హక్ చేసి ఇలా. వదలండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. థియరీ చెప్పండి చాలు, ప్రాక్టికల్స్ చేసి చూపించకండి. అది గచ్చారి,
అది ఎంత అందంగా ఉంటుందో చెప్పు. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది సార్. ఎలా ఉంటుంది సరే? ఈ 5 రోజులు ఎప్పుడు నిత్య నా కళ్ళ ముందే ఉంటుంది. తన్ని చూస్తుంటే నా మనసేమో నా మాట వినదు. తను ఇలా పట్టేసుకుని హక్ చేసుకుని ఇలా కిస్ చేయాలనుంది సార్. అది నా ఫీలింగ్ చారీ. రామ రామ, మేడం గారు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ప్రాబ్లమేనా సార్ మీకు? లేదు చారీ, తను దూరంగా ఉంటే అలా, దగ్గరగా ఉంటే ఇలా అని చెప్తున్నాను. రెండిట్లోనూ వేరియేషన్ ఏమైనా కనబడడం లేదండి. సిచ్యువేషన్ వేరు కదా. మహాప్రభు, మీ ప్రేమకు వీరతాడు వేయాల్సిందే. ఓహో, మా మామ్ ఇక్కడ లేదని మీరు వేషాలు వేస్తున్నారు కదా. మా మామ్ వచ్చాక చెప్తాను మీ సంగతి. ఏ నిత్య, ఐదు రోజులు పెళ్లి చేస్తారట. ఈ 5 రోజులు ఈ చండాలాన్ని చూస్తూ ఉండాలా మనం? పైగా ఆలోచన బాగుందని మీరు పొగడ్డం ఒకటి. చిచి, 5 రోజుల పెళ్ళని నువ్వంటున్నావు. ఈ 5 రోజులు మనం ప్లాన్ చేయటానికి అవకాశం వచ్చిందని నేనంటున్నాను. ఈ 5 రోజులు జరిగేవి సంబరాలు కావు. ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు ప్రతిరోజు ఏదో ఒక ప్రమాదం జరిపిద్దాం. ఆ ప్రమాదంలో ప్రాణ నష్టం కూడా జరగచ్చు, పెళ్లి ఆగిపోవచ్చు. అర్థమైంది. అందరూ పెళ్లి సంబరాలు చేస్తారు. మనం ఏదో ఒకటి చేసి ఈ పెళ్లిని ఆపుదాం. ఏంటి బేబీ రమ్మన్నావు? మంగవాళ్ళ అమ్మ గురించి ఏమైనా తెలిసిందా? దాన్ని ఇక్కడే అడ్మిట్ చేశారు. ఎవరు? ఆ పేపర్ ఆడిచిన వాళ్లే దాన్ని తీసుకొచ్చారు. యాడ్ ఇచ్చింది ఎవరు? వాళ్ళు మంగవాళ్ళ అమ్మకి ఏమవుతారు? అదే మనం కనిపెట్టాలి మామ్. వాళ్ళకి నువ్వు ఫోన్ చేశానన్నావు కదా, ఒకసారి వాళ్ళ నంబర్ డయల్ చేసి ఇవ్వు, నేను మాట్లాడతాను. టైం వేస్ట్ మామ్. అది లోపలే ఉంది, వాళ్ళు అక్కడే ఉన్నారు. డైరెక్ట్ గా వెళ్ళి అడిగేద్దాం పద. ఆ మంగవాళ్ళమ్మ ఎలా ఉంటుందో చూడాలని నాకు ఉంది. పద వెళ్దాం. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఎవరు మేడం మీరు? ఈ పేషెంట్కి బాగా కావలసిన వాళ్ళం. ఇదే మామ్, ఆ మంగవాళ్ళమ్మ.
ఇదా మంగ తల్లి. దీన్ని బతికించడానిక నేను డబ్బులిచ్చాను. దీనికోసమా మంగ మన దగ్గర బానిసయింది. ఇన్నాళ్ళు ఇది నా కంట పడకుండా ఎలా ఉంది? ఇది నీకు ముందే తెలుసా మామ్? బాగా తెలుసు. నర్స్, ఈ పేషెంట్ ఇక్కడ అడ్మిట్ చేసిన వాళ్ళెవరు? ఎక్కడున్నారు? ఇప్పుడే డాక్టర్ గారు పిలిస్తే వెళ్లారు మేడం. సార్ రూమ్ లో ఉంటారు. మామ్, 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 వేర్ ఆర్ యు గోయింగ్? మామ్, మామ్. Mom! ఇప్పుడేం చేయాలి? ఆ కోలాటం బృందంతో కలిసి కోలాటం ఆడాలి. ఆ కోలాటం కర్రలివ్వండి. మేమా? పిల్లలాడతారులే బామ్మగారు. పిల్లా పెద్ద అనే లేదు బావుగారు, ఇది అందరూ ఆడే ఆట. పైగా జంటగా ఆడుకునే అందమైన ఆట. ఆడండి. అదేదో మీరే ఆడండి, మేం చూస్తాం. మనం కూడా వెళ్లి కోలాటం ఆడదాం. పద, ఇవి తీసుకో. చిచి, సిగ్గులేదా? నాకేం చెప్పారు మీరు? ఈ 5 రోజులు ఏదో ప్లాన్ చేద్దామని చెప్పి ఇప్పుడు కోలాటం ఆడడానికి కర్రలతో వచ్చారా? ఇది కూడా ప్లానే చంద్రిక. ఇవి కలరు పూసిన ఇనుప సువ్వలు. వీటితో తలపై గట్టిగా కొడితే తల పగిలి మెదడు బయటకు వచ్చి సగం ప్రాణం పైకైపోతుంది.
ఆ గుంపును చూశావు కదా, సైలెంట్గా అందులో దూరి నిత్య తలను బద్దలు కొడదాం. తొమ్మిలో పోయిందనుకుంటారు. ఇటివ్వండి. జాగ్రత్త, పక్కనే జై ఉన్నాడు. అనుమానం రాకుండా వేసేయాలి. పద. ఉమ్. అయ్యో, ఎవరమ్మా ఈ అమ్మాయిని కొట్టింది? కోలాటం అనుకుంటున్నారా, వేళాకోళం అనుకుంటున్నారా? అయ్యయ్యో, రక్తం వస్తుంది. ఈ పిల్లని త్వరగా హాస్పిటల్ కి తీసుకువెళ్ళండి. తీసుకెళ్ళండి. అయ్యో, సరే సార్. అమ్మాయి సంగతి చూడు. అలాగే సార్. ఎవరైనా పసుపు తీసుకురండి. అయ్యో, జాగ్రత్తమ్మా. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. భగవంతుడా, పచ్చటి పందిట్లో ఈ రక్తపాతమేంటి? ఆ దెబ్బే నిత్యకు తగిలుంటే ఇలాంటి దారుణాలు జరగకుండా చూడు స్వామి. ఛ, త్రుటిలో తప్పించుకుంది. డిసప్పాయింట్ అవ్వకు చంద్రిక. ఇప్పుడు మిస్ అయినా ఈ 5 రోజుల్లో తప్పకుండా నిత్యాన్ని మట్టు పెడదాం. ఎక్స్క్యూజ్ మీ, బేబీ ఒకసారి ఇలారా. ఏంటి మేడం? మీ అమ్మ పేరేంటి? తులసి. ఏం మేడం? మీ నాన్న పేరు? అడుగుతుంది నిన్నే. మీ నాన్న పేరేంటి? తెలీదు మేడం. ఎందుకు అడుగుతున్నారు? ఇన్ని సంవత్సరాల నుండి నువ్వు మీ నాన్న గురించి తెలుసుకోకుండానే బతికేశావా? మా అమ్మ నాకెప్పుడు మా నాన్న గురించి తెలుసుకోవాలనే ఆలోచన రానివ్వలేదు మేడం. నన్ను తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంది. బహుశా అందుకేనేమో మా నాన్న గురించి ఆలోచించాల్సిన అవసరం గాని, ఆయన పేరు గురించి తెలుసుకోవాలన్న ఆలోచన గాని నాకిప్పటి వరకు రాలేదు. ఎందుకు నీకు ఆలోచన రానిస్తుంది అది? ఆ నిజం నువ్వు తెలుసుకున్న రోజున మీ అమ్మని నువ్వు కొలట అని మొహం మీద ఉమ్మేసి అసహ్యించుకుంటావు. అలాంటి తల్లి కడుపున పుట్టినందుకు ఏ గోదాట్లోనూ దూకి చస్తావు.